కదలకపోతే శ్రీ బులుసు వెంకటేశ్వరులు గారి మహర్షుల చరిత్ర 1వ భాగం 14/1/26 భోగి పండుగ శుభాకాంక్షలతో స్వాగతం. శ్రీమద్భారత తరణి ప్రామాణిక ఋషివరేణ్య భవ్యోత్ఫుల్ల శ్రీమానిత పాదాబ్జ రజో మాధురి చేరుగాక సుహృదంతరముల జ్ఞానులు భారత భాగ్య దేవతలు విజ్ఞాన ప్రవిష్టాత్మలు మౌని శ్రేష్ఠులు వారి గురించి మరి జన్మం లింక లేకుండా తన్నానా దివ్య చరిత్రములు తలపి సంధానించి ఈ సత్కుడిని జ్ఞానైకాత్ములు మద్గురుత్తములను సద్భక్తి నర్చించరు. సాకార మహేశ్వర దివ్యాకారు సద్గురుడు ఆహా కృతిపతి తన్ లోకేశుడేది కృతిపతి చేకొను తన్ భుక్తి ముక్తి చిరజీవనియై. అగస్త్య మహర్షి శ్రీమంతమైన భరతఖండం పుణ్య తపో నిలయం కనుక పరమ పవిత్రం. అందులో జన్మించి తపో మహిమ చేత సృష్టి స్థితి లయాలకారులైన వాళ్లే మహర్షి. వీరు విశ్వ సంరక్షణకై త్రిమూర్తుల కృత్యాలు నిర్వహించడానికి సమర్థులవ్వటం చేత త్రిమూర్తులకు ఆర్తి సమయంలో ఉద్ధారకులు సంరక్షకులైన పరాత్పర. అలాంటి మహామకులను కని ఉండటం చేత భారతవర్షం ఆర్ష భారతమని ఆర్యావర్తమని విఖ్యాతి పొంది. అలాంటి పరమ పవిత్రాలు బ్రహ్మ విద్యావర్యులు పరమేశ్వర కల్పులైన భారత సప్తర్షులలో అగస్త్య మహర్షి అగ్రేసరు. అతడు వశిష్ఠ మహర్షికి సహజన్ముడు. త్రికాలమే భక్తి జ్ఞాన యోగ విరాగని గృహస్థరత్నం. ఈ పరమ పురుషుని జన్మ కథ విచిత్రమైంది. మహాపురుషులు మహానదులక జన్మగాథలు చిత్రాతి విచిత్రాలే కదా. అగస్త్యుని జన్మ కథ మొదపడ మహేంద్రుడు దేవతలను ఆరాధించేటువంటి తారకాదుల రాక్షసులను సంపాదిందని అగ్నికి వాయుదేవుడికి ఆజ్ఞాపించి వాయువు సాయంలో అగ్ని రాక్షసుల అందరినీ నిశ్శేషంగా నాశనం చేయిస్తున్నారు. ఆ తర్వాత వాళ్ళు భయపడి సముద్రంలో దాగారు. వారి బాధ తొలగింది కదా అని అగ్ని వాయువులు ఉపేక్షాభావంతో ఉన్నారు. కానీ కొంతకాలమైన తర్వాత మళ్ళా రాక్షసులు రాత్రి సమయంలో చచ్చి దేవతలను మనులను మానవులను నానా విధాలుగా బాధించిపోయి పగటి వేళల సముద్రంలో దాగికొంటున్నారు. ఇలా 12,000 సంవత్సరాలు రాక్షసులు ప్రవర్తించి అనేక మందిని మట్టి కల్పించి దాంతో దానవలోకం ఉపద్రవం ఏర్పడి మహేంద్రుడు మండిపడి అగ్నివాయువులను పిలిపించి అగ్నిహోత్ర వాయుదేవ నారదాది రాక్షసులను చంపమని మీకు నేను విధించాను. మీరు దాన్ని సంపక వెడవటం వల్ల లోకంలో ఇంత కీడు మూడేది. గత జలసేతు బంధనం. ఇప్పుడైనా మీరు సముద్రుని ఇంకించి అందులో దాగి ఉన్న ఆ రాక్షసులను భస్మం చెయ్యాలి అని ఆజ్ఞాపించాడు. అందుకు వాళ్ళు దేవేంద్ర సముద్రం ఎండబెట్టడం వల్ల అందులో జీవించే అనంతమైన జీవరాశి నశిస్తుంది. అది మహాదోషం కనుక రాక్షస నాశనానికి మరొక ఉపాయం ఆలోచించు అన్నారు. అప్పుడు ఇంద్రుడు వాళ్ళపై కోపించి ఏమేమి నా ఆజ్ఞను ధిక్కరించి మీరు ఉంటారా? కానీ దాని ఫలితాన్ని అనుభవిస్తారు మీరిప్పుడు భూమిపైన ఒక అచేతన పదార్థాల నుండి మునులై పుట్టుతారు కాక అని శపించారు. ఆ తర్వాత విష్ణుమూర్తి ధర్ముని సుతులైన నరనారాయణుల అవతారమెత్తి గంధమాదన పర్వతంలో ఉగ్రమైన తపస్సు చేస్తారు. ఆ నరనారాయణుల అపూర్వ తపో వైభవానికి అసూయపడి ఇంద్రుడు ఆ తపో విఘ్నాన్ని కలిగించమని మన్మథ వసంతులను ఆజ్ఞావి. మహేంద్రుని ఆజ్ఞ తీసుకొని వాడు ఇద్దరు అనేకమైన అప్సరసలను తీసుకొని
వెళ్ళి తమ కళా నైపుణ్యాన్ని ప్రకటించి నారాయణుల తపోభంగం చేశారు. అప్పుడు నారాయణుడు ఎంతో సంతోషించి ఆశ్చర్యం కలిగించేట్టుగా తన తొడ నుండి ఒక జగన్మోహిని పుట్టించారు. నారాయణుడి ఊరువుల నుండి పుట్టడం చేత ఆమెకు ఊర్వశి అనే పేరు వచ్చింది. ఆ ఊర్వశిని చూడగానే సూర్యుడికి ఆమెపై కోరిక తనతో సుఖించమని ఆమెను తన ధనలోకానికి రమ్మన్నాడు. తన లోకానికి ఆమె వల్లే అని అతన్ని లోకానికి పోతుండగా దారిలో వరుణదేవుడు ఆమెను చూసి మోహించి, నువ్వు నా మీద నాకు మానసంలో నిలిచావు కనుక నా లోకానికి వచ్చి నాతో సుఖించని. అందుకామె దేవా, నన్ను ఇదివరకే సూర్యదేవుడు కామించి తన లోకానికి రమ్మంటే వెళుతాను, అతని కోరిక తీర్చడానికి వెళుతున్నాను. వరుణ విని, కాంతా నీ స్వాంతం నాపై నిలిచిపొం, నాకదే 10,000. అప్పుడు ఆమె అంగీకరించి మనసున వరుణ్ణి స్మరిస్తూ సూర్యుడి దగ్గరికి వెళ్ళి అతడు ఆమె భావాన్ని గ్రహించి, పోసి ఒక పరపురుషుణ్ణి మనస్సులో తలపోస్తూ ఇంకొక పరపురుషుని దగ్గరికి వచ్చావా? ఇంతకంటే స్త్రీ చెయ్యగల అధిక అపరాధం లేదు. ఈ దోషాన్ని నీవు భూలోకంలో బుధపుత్రుడైన ఉరువులకు పత్నివిగా పుడతావు పొమ్మని శపించి, ఆ శాపం తర్వాత ఆమె వెడలిపోయి శాపం పొంది, కానీ మిత్రావరుణులకు కామోపశమనం కాకుండా పోయి ఆమోఘమైన వీర్యులైన మహనీయులకు వీర్యతపతనం కాకుండా. ఇది ఏమి ఆశ్చర్యమని వాళ్ళు ఆలోచించగా మహేంద్రుడు అగ్నివాయువులకు ఇచ్చిన శాపం. అగ్ని సూర్యుడిని వాయు వరుణ్ణి ప్రవేశించి ముని జన్మ మందుటం కోరారు, ముని జన్మ పొందట. దానికి తేటతెలు అది వాళ్ళకి అర్థమై అని గ్రహించి వాళ్ళు స్ఖలనం కోరి తమ వీర్యాన్ని స్తంభింప చేయటానికి ఇచ్చగింతక లోక సంరక్షణార్థం ఒక జలపూర్ణ కలశంలో దాన్ని ఉంచి యథేచ్ఛగా వెళ్ళిపోయి కాలక్రమంలో ఆ జల కలశం నుండి అద్భుత తేజస్వలైన బ్రహ్మవర్చసనం పుట్టిపడి అగస్త్యుడు వశిష్ఠుడు ఇద్దరూ జన్మించారు. ఈ కారణార్చేతనే వీళ్ళిద్దరూ కూడా కలశుద్ధులని, కుంభ సంభవులని, ఔర్వశేయులని, మిత్రావరుణ పుత్రులని, వహిని మారుత సంభవులని పేరు. అగస్త్యుడి బాల్యం. ఈ రకంగా జన్మించే అగస్త్యుడు క్రమంగా శుక్లపక్ష చంద్రుడిలా దేదీప్యమానుడవుతాడు. అతడు బాల్యం నుండి మహానిష్టా గరిష్ఠుడై బ్రహ్మచర్యం చేస్తూ నిరుపమాన తపస్సంపద చేత విరాజిల్లుతాడు. బాల్యంలోనే అతడి భువనాది ఉపనయనాది సంస్కారాలు, ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం దేవతలే చేశారు. ఆ తర్వాత నిష్ఠాతిశయంగా బ్రహ్మచర్య కవతాన్ని పాటించారు. అందుకు నిరాహారుడు, నిర్జిత ఇంద్రియుడు, నిర్ధూత కర్మశుడని ఆనాటికి అతడు గొప్ప దివ్య తేజస్వి కలిగిన మహర్షి అయ్యారు. అగస్త్యుని పితృదేవతలు ఆది. అలా ఉండగా ఒకనాడు అరణ్యంలో సంచరిస్తుంటూ ఒక పల్లకి వృక్షశాఖ అధోముఖుడై వేలాడుతున్న కొందరు మునీశ్వరులు చూసి, అగస్త్యుడు, మహాత్ములారా, ఇప్పుడు మీరు ఈ దురవస్థలో ఉండటానికి కారణమే, ఇంతకు మీరెవరో చెప్పండి నడ్డ. అప్పుడు వాడు విస్పష్టంగా, నాయనా, మేము మంజులము కాము, పితృగణ దేవతలు, నీకు పుత్రులను పౌత్రులను కాంచి తప్పగా, అంటే నువ్వు కనుక పుత్రులని మనవల్ని కనుక పొందకపోతే మాకు ఊర్ధ్వలోకం రాదు. అలాగే వేలాడుతూ ఉన్నాం, చిరకాలం నుండి కొంతకాలం ఆశతో ఉన్నావు, కానీ నువ్వు అలా చేయకుండా బ్రహ్మచారిగా తిరుగుతున్నావు దేశమంతా. కనుక మమ్మల్ని ఉద్ధరించు, మేము ఈ భరించలేకపోతున్నాం ఈ వేద. ఇలాంటి దుస్థితికి ఇదే కాదు. కనుక నువ్వు మా కోరిక చెల్లించి ఊర్ధ్వలోకాలు ప్రసాదింపమని వెళ్ళా. ఆ మాటలు విన్న అగస్త్యుడు తన పితరుల దుస్థితినికి జారుకొని, మహాత్ములారా, పితృదేవతలారా, మీ కోరిక సిద్ధింప చేస్తా, నమ్మండి. కులమున
ఎప్పటికైనా ఒక ఉత్తముడు జనించి ఊర్ధ్వలోక గతుడవటానికి ఎదురు చూస్తూ పితరుల రుణం తీర్చని నా వంశజుని జన్మ మీద కల్పాల్పన కనుక మీకు ఆపై సహాయం చేస్తానని అగస్త్యుడు వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ఆశ్రమానికి అగస్త్య వివాహం పితృదేవతల ఆదేశాన్ని శిరసా వహిస్తూ తీవ్రంగా కోరిన అగస్త్యుడు తన తపశక్తి చేత పుత్ర కాముడైన విదర్భరాజు చక్కని చొక్క అయిన ఒక కూతురు కలుగునట్టుగా వరమిచ్చి ఈ వరంలో విదర్భరాజు కూతురు రాజుకు కూతురు కలిగింది. ఆమె లోపాముద్ర అనే పేరుతో తల్లిదండ్రుల గారాబు బిడ్డగా జలంలో విరసిస్తూ ఉంటుంది. వినీతులుగా ఉండేటువంటి లక్ష్మణిలాగా ఉద్యక్తులను ఒప్పేటువంటి విద్యుత్ రకంగా దినదిన ప్రవర్ధమానవి రూప గుణ సౌజన్యాలతో అప్రతిమానంగా అనురూప కంజకాకతము ఒప్పుతుండగా ఒకనాడు అగస్త్య మహర్షి విదర్భరాజు దగ్గరకి వచ్చారు. ఉచిత మర్యాదలు పొందిన లోపాముద్రను తనకిచ్చి వివాహం చెయ్యమని అగస్త్యుడు అతన్ని అడిగాడు. అందుకు ఆయన, అయ్యో నారలు గట్టి కూర రసనంబుగా ఉగ్రవనంబులో రసోభారమున కుకండములని బ్రహ్మలుండి లతాంగి వెళ్ళి అయి నారలు గట్టి కూర లవశంబుగా మగ్ర వనంబులో తపోధారుడు తాల్చియుండుమని పంపక మిందకయుండ నేర్చునే అన్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా అమ్మాయి ఏం చదివి అడవుల్లో తిరగాలి, ఆకులు అలము ఎరిగి దీని ఎట్లేగనని భోగయోగ్యమైనది వయోజనెత్తర ఈనాడు నా శాపమిచ్చుగా నీవని ఏ స్పెంచు నెట్టు ఎత్తులకు. ఇది భారతంలో అరణ్య పర్వంలో నన్నయ్య గారు రాసి అని విదర్భ నరేంద్రుడు సంశయ భీత చిత్తుడై ఉండగా లోపాముద్ర వచ్చి ఆ మునివరుణ్ణి వివాహం ఆడటానికి తన కోరికగా ఉందని చెప్పి అందుకు విదర్భ దారుణీపతి ఎంతో సంతోషి విద్యుక్తంగా లోపాముద్ర అగస్త్యల వివాహం అతి వైభవంగా జరిపారు. ఈ వివాహ ప్రదేశం ఆ రోజు నుండి సిద్ధ తీర్థం అనే పేరు మహాతీర్థ ప్రదేశంగా లోకంలో ప్రసిద్ధి పొంది అదే సిద్ధాశ్రమం. తర్వాత అగస్త్యుడు లోపాముద్రుడు వల్కలాయన ధారిని చేసి తీసుకొని పోయి గంగా ద్వారంలో ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని గార్హస్థ్య ధర్మాలు నిర్వర్తిస్తూ తపోవృత్తిలో ఉంది. ఆ జన్మసిద్ధులై ఆవిర్భవించి మన మహర్షులు లోక సంగ్రహం కోసం సాధు సజ్జనులకు అనువర్తంగా సాధనమైన ఆదర్శ జీవితం చూపటానికి యథావిధిగా బ్రహ్మచర్యాశ్రమాలు నిర్వర్తిస్తూ ఇతర దైవ చింతనాలు చేస్తుండేవారు. అలాగే అగస్త్యుడు విశ్వశ్రేయస్సు కోసం పెళ్లి చేసుకొని కాలక్రమంలో సహధర్మచారిణి సతీ తిలకమైన లోపాముద్రయ కొడుకులను పొంది ఇతరుల రుణాలు తీర్చి తన ధర్మాన్ని నిర్వర్తించాడు. ఈ కారణంగా ఒకనాడు అగస్త్యుడు లోపాముద్ర సంగమం అపేక్షింప ఆమె తనకు సమస్త ఆభరణాలు సున్నిత వస్త్రాలు కావాలని అగస్త్యుడు ఆమె కోసం తపోధనం వ్యయింపటానికి ఒప్పుకోకుండా శృత పర్వుడనేటువంటి రాజు దగ్గరకి దానికి సరిపోగా నేనేమి ధనానికన్నా తనకివ్వమనుకోడు. అతని దగ్గర సరిపోయే ధనమే ఉండటం చేత ఇద్దరూ కలిసి వృద్ధనస్వరు దగ్గరికి వెళ్ళి అడిగారు. అతనికి కూడా కావలసిన ధనం కొంత అంటే తనకు సరిపడ ధనమే ఉండటం చేత ఆ ముగ్గురు కలిసి త్రిసదస్యుడనే రాజు దగ్గరకు వెళ్ళి అర్థించారు. అతడు కూడా అదే పరిస్థితిలో ఉండగా నలుగురు కలిసి ఎల్వలుడు అనే రాక్షసుడి దగ్గరికి వాతాపి ఎల్వల మర్దన మతిపుర అధిపతి అయిన ఎల్వరు విద్యాబలుడు అతడి తమ్ముడు వాతాపి కామరు. ఒకనాడు ఎల్వడు ఉత్తమ బ్రాహ్మణుడు ఒకడిని తన సకల కామసిద్ధి కొలువైన ఒక మంత్రం ఉపదేశించమని కోరి విఫలుడై తన తమ్ముడిని మేకను చేసి వధించి ఆ మాంసం ఆ బ్రాహ్మణకు భోజనం పెట్టి భోజనం తర్వాత తమ్ముడిని పిలిస్తే ఆ వాతాపి ఆ బ్రాహ్మణుడి కడుపు చీల్చుకొని వచ్చి బయటకు వచ్చాడు.
ఆ ఆ బ్రాహ్మణుడు వెంటనే చచ్చిపోయారు. ఈ రకంగా అది అందరినీ బెదిరిస్తూ వాళ్ళకు అతిథులుగా చేయటం, వాళ్ళు చంపేయటం చేస్తూ ఆనాడు అగస్త్యుడు 3 రాజులతో ఇద్దరి అతిథు అయ్యారు. యథాపూర్వకంగా ఇల్వరుడు వాతాపిని మేకం చేసి చంపి పంది ఆ మాంసం అగస్త్యుడికి పెట్టి ఈ 3 రాజులు నీతిమయం అగస్త్యుడికి చెప్పినప్పటికీ కూడా ఈ విషయం చెప్పినప్పుడు కూడా ఆయన వినక వాడు ఆ కడుపు నిండా భోంచేసేసారు. ఎల్వరుడు తాను ఎప్పటిలాగానే తమ్ముని పిలవటానికి గట్టిగా కేక వేయగా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణమని కడుపు తడుపుకుంటూ గుర్రని తేల్చేశాడు. వాతాపి లోపలే జీర్ణమైపోయి ఎల్వరుడు ఆశ్చర్యపడి కుక్కిన పేనుగులాగా మాట్లాడక వచ్చిన వాడిని అడిగాడు. ఆ రాజులు అపరిమిత ధనాన్ని వెచ్చి అగస్త్యులకు తన నివాసంలో ఉన్న అడిగినటువంటి బంగారమంతా ఇచ్చేశారు. 20,000 పాడి ఆవులు, 20,000 గద్దెల బంగారం ఇచ్చారు. అగస్త్యుడు ధన సంపదతో రాజులతో నిండిన రథాన్ని గుర్రాలు పొంది తన ఆశ్రమంలో తక్షణమే వెళ్ళాడు. రాజర్షులు అగస్త్యుని వీడ్కోలు ఇచ్చారు. వాతాపిని ఆ విధంగా బ్రాహ్మణాంతైన ఇల్వరుని తరువాత అగస్త్యుడు చంపేసి వాతాపి ఇల్వల మర్దనుడని పేరు పొందారు. అగస్త్యుడు ఆ డబ్బుతో లోపాముద్ర కోరిన సమస్త ఆభరణాలు ఇచ్చి అనేక రమ్య వస్త్రాలు తర్వాత 5 పోలు సుతులు దూర్వులు కావాలా అని అడిగారు. 100 బోలు సుతులు 10 మంది కావాలా, లేక 1000 బలవరు 10 పడ ఒక్కడు కావాలా, అంటే మంచివాడు ఒకడు కావాలా, 10 మంది కావాలా, 100 అని ఆదరంతో అడిగి ఆమె చాలామంది పోలెడు వాని ఒక్కడిని మాత్రమే అన్ని గుణాలు ఉన్న ఒకడు. ఆమె కోరిక అనుగ్రహించి అగస్త్యుడు తపోవ్రతంలో ఉండి తర్వాత లోపాముద్ర గర్భవతి కాగా కాలక్రమంలో ఆమెకు నరవర్యుడైన దృఢజ్ఞుడు అనే కొడుకు పుట్టాడు. దృఢజ్ఞుడు పెరిగి పెద్దవాడయ్యా అతనికి తేజస్వి అనే కొడుకు. ఈ ప్రకారం అగస్త్యుడు పుత్ర పౌత్రవంతుడై పితరులకు పుణ్యలోక గతులను ఇచ్చాడు. అగస్త్యుడు కుబేర కన్యను కబేర కన్యన కుబేర. ఒకనాడు బ్రహ్మదేవుడు అగస్త్యాశ్రమానికి వచ్చాడు. అగస్త్యుడు శ్రద్ధాశక్తులతో ఆ బ్రహ్మదేవుడికి అర్ఘ్యపాద్యాదులిచి సుఖాసీనుడి చేసి బ్రహ్మ మహాతప ప్రభావమైన అలభ్య దర్శనమైన నువ్వు నా ఇంటికి రావటం నా అదృష్టం. మహాత్ములు ఊరికే రాదు కదా, నువ్వు ఏదో ఒక కటాక్షం చూపినందుకు నా మీద కటాక్షం చూపినందుకు కృతజ్ఞ ఏమిటి ఆనతి అని విధేయంగా అడిగారు. సృష్టిగత మహనీయ తపోనిధి నీ వంటి ఉత్తమ మహర్షుల మూలంలోనే కదా ఈ విశ్వస్థితి సాధ్యమయ్యేది. మహర్షి కల్పలవర్తం మాకు పూజ్యులు స్మరణీయులే కదా. ఇంకా నా వచ్చిన పని ఒకటి చెప్తా. పూర్వం ఒకప్పుడు కబీరుడనే రాజర్షి పరమశివుణ్ణి గురించి మహాతపస్సు చేయగా అతడు ప్రత్యక్షమై కబీరుణ్ణి కోరిక అడిగాడు. కబీరుడు భయభక్తి తాత్పర్యాలతో తనకు ముక్తి ఇమ్మని కోరి ఈశ్వరుడు ఆలోచించి ఆ పని విరించి సిద్ధింప చేస్తాడు కనుక అతన్ని గురించి తపస్సు చెయ్యమని చెప్పాడు. కబీరుడు ఆనందంతో నన్ను గురించి ఘోర తపస్సు చేయగా అంటే బ్రహ్మ నేను ప్రత్యక్షమై అతని వాంఛా సంసిద్ధిని ఆ కుమారి అయిన విష్ణుమాయ అతనికి కూతురుగా జన్మిస్తోంది అని చెప్పారు. తర్వాత కబీరుడికి పుత్రిక పుట్టి ఆమె ఇప్పుడు తండ్రికి ముక్తి ఇవ్వటానికి ఉగ్ర తపస్సు చేసి ఈమె ఒక అంశమే నీ కార్య అయినటువంటి భార్య అయిన లోపాముద్రగా మొదట నేనే సృష్టించా. లోపాముద్రను వివాహమాడావు. ఈ కబీర కన్యను కూడా నువ్వే పెళ్లి చేసుకోవాలి అని అడిగారు. అప్పుడు నీకు శ్రేయస్సు కలుగుతుంది. అగస్త్యుడు శతుర్ముఖ నీ వింతగా చెప్పాలా,
నీ ఆజ్ఞ నాకు తప్పకుండా నిర్వర్తించాల్సిన ధర్మం ఉంది కదా అని విరించిని పంపేసి అగస్త్యుడు కబీర సన్యాసేషానికి బయట తపస్కార్యం చేత దివ్య సుందరమైన కబీర కన్య అగస్త్యుడు దగ్గరకు వెళ్ళి ఆమె అగస్త్యుని పాదాల మీద పడి మహాత్మా త్రిలోక పూజ్యులైన తమ దివ్య దర్శనానికి పునీతురాలయ్య తమ కృపా కటాక్షాలు నా మీద పంపి నా ఆతిథ్యాన్ని స్వీకరి కృతార్థుల్ని చెయ్యి అన్నది. అగస్త్యుడు అమ్మాయి నేను కార్యార్థమే ఇక్కడికి వచ్చాను కనుక నన్ను పెళ్లి చేసుకోవాలి. ఆ కబీర కన్య తేజోనిధి నాకంతటి భాగ్యమే కలిగితే కావాల్సిందే. ఇంతకీ తాము లోపాముద్ర పరిపూర్ణ పార్శ్వుడు కదా, ఇక నాకు ఎక్కడ చోటుంది మీ దగ్గర. అదే కాక నేను అనతి కొద్ది కాలంలోనే నదిగా మారిపోతు, నా వలన తమకు ఎలాంటి సుఖం కలగదు కదా అని. అగస్త్యుడు కాంతామణి లోపాముద్ర నీ అంశం చేతేనే పుట్టింది నాకు కనుక అందులో సంశయమేమీ లేదు. ఇక నువ్వు నదివైనా నేను నీ పత్నిత్వం నా కాంక్షత నేను కోరుకునేది అని చెప్పి కబీర తన అనుమతినిచ్చి అగస్త్యుని వివాహం వెంటనే అయిపోవగానే నది అయిపోయి అగస్త్యుడు ఆమె తన కమండలుగులో ఆ నదిని ఉంచేశాడు. ఈ కబీర తనయే తర్వాత కొంతకాలానికి వింఛ గర్వ అపహరణార్థం అగస్త్యుడు మొదట పోతూ తన కమండలంలోని శిష్యులని తీసుకురమ్మని చెప్పి పోగా సహ్య పర్వత సమీపంలో అగస్త్యుడు లేకపోవటం చూసి తన కార్యం జ్ఞప్తికి రాగా ఆమె నది అయి నేలపై పడి ప్రవహించిపోయింది. ఈ నదే కావేరీ నది. ఈ నదిలో స్నానం చెయ్యటంతోనే కబీర రాజసి సద్యోముక్తి పొందాడు. అగస్త్యుడు సప్త సముద్రాలను ఆపోసన పట్టడం అది రేపు.